అలా సాఫీగా జరిగింది 10 ఏళ్ల పాటు పరిపాలన. రైతు మంచిగా బాగుపడ్డాడు. రైతు బంధు టైంకి పడింది. ఆ తర్వాత కరెంట్ వచ్చింది, నీళ్ళు వచ్చినాయి. ఏంది సడన్గా ఇప్పుడు కరెంట్ వస్తలేదు, నీళ్ళు వస్తలేదు, మరి రైతన్నేమో రోడ్ల మీద పట్టుకొని అదే మొత్తుకుంటా ఉన్నాడు, ఇక్కడ నిరుద్యోగులు మొత్తుకుంటా ఉన్నారు. ఇదేంది మరి, దీన్ని ఎట్లా చూడొచ్చు? అన్న ఇప్పుడు వాటి గురించే మేము ప్రశ్నించింది, దాని గురించే నేను అడిగింది. మీరు ప్రశ్నించినప్పుడు రైతు ఏడ్చిండా? అన్న ఆ రోజు గిట్టుబాటు, ఆ రోజు పెద్ద సమస్య ధరని మనం తీస్తామను ధరణి కాదు నేను అనేది. అంటే నేను సింపుల్, నేను రైతు బంధు విషయం గురించి మాట్లాడుతున్నా, నీళ్ళ గురించి మాట్లాడుతున్నా, రైతు గురించి మాట్లాడుతున్నా. అప్పుడు బాగానే ఉన్నాడు, ఇప్పుడు సడన్గా రైతు ఎందుకు ఏడుస్తున్నాడు రాష్ట్రంలో అనేది నా ఉద్దేశం. రైతు అనేది భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. ఆయన ఎప్పుడు ఆయనకు కావాల్సిన గిట్టుబాటు ధర కానీ ఇవి కానీ కాదు, ఇవన్నీ జరగలేదే అంటే ఈ రాష్ట్ర ఇది ఒక అంశం. ఆ అంశం అటు పక్కన పెడితే గెలవనికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రబలిక ఆత్మహత్య తర్వాత 30 లక్షల మంది నిరుద్యోగులు ఇక్కడ కీ రోల్ ప్లే చేసింది. నువ్వు ఉన్న కరెంటు హైదరాబాదు, నీ కోట్లు వచ్చినాయి, బీఆర్ఎస్ కోట్లు వచ్చినాయి. హైదరాబాదు నువ్వు అన్న కరెంటు నువ్వు ఏవైతే చెప్పినావో అదే నేను ఇక్కడ అయినాయి. కానీ నిరుద్యోగులు ఊళ్ళలో పోయి అవ్వయ్య కాళ్ళు మొక్కి, ఊరోళ్ళ కాళ్ళు మొక్కి కాంగ్రెస్ కొట్టి అన్న 46 జీవో గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు. పెద్ద దెబ్బ కొట్టింది ఎవరంటే నిరుద్యోగులు వన్ సైడ్ నిలబడ్డారు. మనమేమో తుపాకి, అది కూడా అన్న కదా అన్న, మనమేమో తుపాకి తిప్పి మనమేమో పెద్ద పర్ఫార్మెన్స్ అసెంబ్లీలో చేస్తే మనకేమో ఓటు రాలే. మనకు ఇలా వచ్చినాయి ఇక్కడికి వెళ్ళి. ఇటువంటి అంశాలు మాట్లాడుకుంటే వేరే దిక్కుపోతుంది. కానీ కీ రోల్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇవి ఒకటి. ప్రెజెంట్ తర్వాత యూట్యూబ్ ఛానల్స్ అనేది పెద్ద రోల్ ప్లే చేసినాయి. ఈరోజు తర్వాత మీరు కూడా 100 మాటలు మాట్లాడారు. తర్వాత వాళ్ళు పిలిచి ఒక్కరోజు కూడా నేను ఏది కూడా డాక్యుమెంటేషన్ లేకుంటే ఏది మాట్లాడలేదు. ప్రతిదీ నాకు సాక్ష్యం ఉంటే సాక్ష్యం లేకుండా నేను మాట్లాడలేదు. అదో చర్చ, అదో సబ్జెక్ట్. అలా మీ ఛానల్ కూడా నేను చాలాసార్లు మాట్లాడాను. అయితే ఇక్కడ ఏ రోజు కూడా వాళ్ళని పిలిచి అరే మరి చిన్న ఛానల్స్ నెక్స్ట్ మనం వీళ్ళకు ఏ విధంగా అప్లిఫ్ట్మెంట్ ఇవ్వాలి, వీళ్ళకి కూడా గుర్తింపు ఇవ్వాలి అనేది ఒక్కసారి కూడా వాళ్ళని పిలిచి యూట్యూబ్ ఛానల్తో ఎవరితో మాట్లాడలేదు, పలకరించలేదు. సరే అదంతా ఒక దిక్కన. ఈరోజు జరుగుతున్నది మనం ఏవైతే వాగ్దానాలు చేసినామో, ఏవైతే ప్రజలకు లాభం చేయాలో ఆ విధంగా కొనసాగుతలేదు. కాబట్టి దాని మీద నేను ప్రశ్నించిన, కాబట్టి నాకు షోకాజ్ నోటీస్ వచ్చింది. మొత్తానికి ఈరోజు 6 గ్యారంటీ స్కీమ్స్ అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముందు నుంచే చెప్పిండ్రు రుణమాఫీ అయిపోతుందని చెప్పేసిండ్రు, అది లేదు. ఆ తర్వాత మీకు రైతు భరోసా అని చెప్పారు, అది కూడా ఇంతవరకు దిక్కు లేదు, దానికి ఒక క్రైటీరియా లేదు. జనాలు రోజు రైతులు మొత్తుకుంటా ఉన్నారు. ఇటు నిరుద్యోగులు ఇటు ఏంది 30,000 ఉద్యోగాలు వేసినామని చెప్పేసి నిజంగా 30,000 ఉద్యోగాలు వేసిన దాని మీద ఒక అథెంటికేషన్ లేదు. ఇవన్నీ ఒకసారి చూసుకుంటే మీకేమనిపిస్తుంది? మీరు గతంలో చేసిన పోరాటం వృధా అనిపిస్తుందా, లేకపోతే నేను బాగానే చేసిన అనిపిస్తుందా? చెప్పండి నాకు క్లియర్గా, మీ మనస్సాక్షితో చెప్పండి నాకు. అసలు నేను చెప్పించిన వాయిదా అంటే 6 గ్యారంటీల వల్ల కాంగ్రెస్ పార్టీ గెలవనే లేదు. ఆ గ్యారంటీ కూడా అవసరం. నేను ఇవాళ కూడా నేను అదే అన్న. ఇప్పుడు ఇంట్లో కూడా అది కూడా ఒక అంశం ఉండొచ్చు నా దాంట్లో. ఇంట్లో లేదు, అందులో ఉండొచ్చు వాళ్ళ దాంట్లో. 6 పథకాల వల్ల కాంగ్రెస్ పార్టీ గెలవలే అన్న. నేను గెలిచిందన్నా నేను ఈరోజు పథకాల కంటే వాళ్ళకు బతుకుదారి చూపించడం ఇంపార్టెంట్ అని చెప్పిన అన్న. ఈరోజు పథకాలు ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకు నౌకలు నింపడం. నువ్వు అడిగినవి ఇవ్వకుండా అడగని ఇస్తా అంటే ఎట్లా చెప్పన్నా? ఇవాళ తెలంగాణ ప్రజలు ఇంకా యాచకులు లెక్క ఉండాలి, ఇంకా అడక తినాలి, ఇంకా నా 4,000 పెన్షన్ల మీద బతక. నేను ఇట్నే అంటాను, ఎందుకంటే నేను ఎమ్మెల్సీని పోటీ చేస్తున్నా, దీంతోనే నేను పోతున్నా. అర్థమైందా? నేను అట్నే అనాలి. 6 గ్యారెంటీ వాళ్ళు గెలిచింది నిరుద్యోగుల వల్ల, మా వంటి పోరాట యోధుల వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ నీ మేనిఫెస్టో వల్ల, నీ 6 గ్యారెంటీల వల్ల కాంగ్రెస్ పార్టీ గెలవలేదని అన్నాను. నువ్వు రాహుల్ గాంధీతో ప్రకటన చెప్పించినావు 2 లక్షల ఉద్యోగాన్ని. ఏవి మరి? గతంలో ఇచ్చిన ఉద్యోగాలు 30,000 ఇచ్చినామని చెప్తారు కదా, మీకు తెలియదా? మీకు ఇంత అంత మేధావులే కదా అన్న. ఇప్పుడు కడుపు తీసుకుంటే కాళ్ళ మీద పడతాయి. అర్థమైందా? ఈరోజు నోటిఫికేషన్లు ఎవరిచ్చిండ్రు, తర్వాత జాబ్ ఎవరిచ్చిండ్రు అనేది ఒకటి చెప్తారు. మనము నోటిఫికేషన్ ఇచ్చి, మనం జాబ్ ఇచ్చి, మనము అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే బ్రహ్మాండంగా ఉండేది. అర్థమైందా? అది ఇప్పుడు పెట్టిండ్రు. కానీ పోస్ట్ అనేది ఇంకా పెంచాలని దాని తరఫున కూడా సెంట్రల్ లైబ్రరీలో మొన్న పోయి గట్టిగా నిలబడ్డా. ఇవన్నీ రీజన్స్ అన్న నాకు రానికి. సెంట్రల్ లైబ్రరీలో పోయి మనము మినిమము 2,000 పోస్టులను కనీసం నింపాలి. 800 పోస్టులు ఏంది, అన్ని గ్రూప్స్లోకి వెళ్ళి సమానంగా నింపాలి. కనీసం ఇప్పటికెళ్ళిన ఖాళీలన్నీ ఫస్ట్ గుర్తించండి అని చెప్పేసి మనం పోయాక నిలబడడం. జంకో వాళ్ళ తరఫున పోయి నిలబడడం. ఎగ్జామ్ ఈ ఆదివారం రేపు ఎగ్జామ్ ఉండే సండే, అది ఎలక్షన్ వల్ల ఆ ఎగ్జామ్ నేను పోస్ట్ పోన్ చేయమని చెప్పినాము.
46 జీవో మీద కొట్టడం ఇట్లా దాని చాలా ఇష్యూస్ పైన అవన్నిటిపైన వచ్చింది. వాటిపైన మనం నిలబడమనే ఈరోజు మనం చెప్తున్నాం. వాటిపైన మనం ఏ వాగ్దానం చేసినామో ఆ వాగ్దానాల పైన మనం నిలబడి స్టాండ్ అయి ఉండాలి, లేకుంటే కష్టమవుతుంది అని చెప్పినాం.